ఎంఆర్పిఎస్ కోర్ కమిటీ సమావేశానికి అట్లాగే జిల్లా అధ్యక్షుల సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న యువసేన రాష్ట్ర అధ్యక్షులు పుట్టపెంజర రమేష్ అన్న గారికి, ఈ సమావేశానికి నాతో పాటు అతిథిగా వచ్చిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా 30 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో జాతి కోసమే నిరంతరం పనిచేస్తున్న చిలకమారి గణేష్ అన్న గారికి, అట్లాగే సీనియర్ నాయకులు యాకన్న గారికి, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మక్క గారికి, సీనియర్ నాయకులు మహిళా సంఘంలో తమకంటూ గుర్తింపు కమిట్మెంట్గా పనిచేస్తున్న లక్ష్మక్క గారికి, బంగారు సీనన్నకు, నందిగామ నరసింహన్నకు, నాతోటి సహోదరుడు విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమంలో పనిచేసిన పేర్ల మదన్న గారికి, శాంతి కిరణ్ గారికి, సంజీవ్ అన్న గారికి, అంజన గారికి, తమ్ముడు కొల్లు వెంకట్, నిరంతరం నాతోటి ఉంటూ కూడా నాలో సగం భాగమే కూడా పనిచేస్తున్న పుట్టపెంజర రమేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన 33 జిల్లా అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు కూడా ఉద్యమ నష్టాలు జేబీఎం తెలియజేస్తూ, మాదిగ రిజర్వ్ పోరాట సంస్థ అంటేనే వర్గీకరణ అనే విషయం అందరికీ తెలుసు. 30 ఏళ్ళు గడుస్తున్న వర్గీకరణ విషయంలో అది వర్గీకరణ అవ్వట్లేదు. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఊసరవెల్లి ఎట్లయితే రంగు మారుస్తుందో రాజకీయ నాయకులు కూడా అట్లా మారుస్తుంది అనేది మన కళ్ళ మూట కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పింది. కానీ వర్గీకరణ చేసిందా? వర్గీకరణ చేయకపోయిన మొత్తంతో పాటు బీజేపీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. ఈ సమాజంలో బానిసలుగా అంటరంగా చూసిందే బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీకి మాది ఉపకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరూ దూరంగా ఉంటారని కూడా అందరికీ తెలిసిన విషయం. అంటే దీనికి ఎందుకు వర్గీకరణ చేయాలి? అంతెందుకు రేవంత్ రెడ్డి 2023లో వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరిగింది అని స్టేషన్ గన్పూర్లో మాట్లాడినాడు. రాజన్న కాన్స్టిట్యున్సీ పోయి కామారెడ్డిలో మాట్లాడినాడు. అక్కడ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మరి తన ఎంపీలతోటి వర్గీకరణ గురించి మాట్లాడించవచ్చు కదా, మాట్లాడరు. అంటే అధికారంలోకి రాకముందు ఒక తీరు, అధికారంలోకి వచ్చినాక సహజంగా జరుగుతుంది అక్కడ. అంటే మాదిగ రిజర్వేట్ పోరాట సమితి లక్ష్యం వర్గీకరణ. బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగంలో మాదిగలు అనదొక్కిన వర్గీకరణ విషయంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గీకరణ జరగాలని నరేంద్ర మోడీని కలిసిండు. ఆ ఒక్క విషయం తప్ప అన్ని విషయాల్లో కూడా మనకు అన్యాయం జరిగిన విషయం వాస్తవం. మళ్ళీ ఉద్యమం తర్వాత దీన్ని ఒక ఐడియాలజీ ప్రకారం ఒక సిద్ధాంతమైన తీసుకొని పోవాలనే ఉంది. దానికోసమే ఈనాడు ఈ సంఘంలో ఇంతమంది ఎన్ని విభేదాలు వచ్చినా మన ఎంఆర్పిఎస్ ఒక కమిట్మెంట్గా నిబద్ధతగా పనిచేస్తుందనే ఉదాహరణకి ఇది. మనం 30 మంది, నేను పూర్తి స్థాయిలో ఉండకపోయినా, అందుబాటులో ఉన్నా లేకపోయినా, అరే జాతి కోసం తప్పిస్తాము, మనం పనిచేస్తాము అనే తపనతో, మీలో ఆ నమ్మకంతో నాతోటి ఇప్పటికి ప్రయాణిస్తున్న అందరూ కూడా జిల్లా అధ్యక్షులకు అట్లా కోరుకోవడం ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏనోడు కూడా ఉద్యమం నుంచి నేను మొదటి నుంచి కూడా చెప్తా, మీరు ధైర్యంగా ఉన్నప్పుడే నాకు ధైర్యం ఉంటుంది. మీరు బలహీన పడ్డప్పుడు నేను బలహీనైతా. మీరు బలవంతులు కావాలన్నా, ఉద్యమం ముందుకెళ్ళాలన్నా మీరే పునాదులు అనే విషయాన్ని నేను చాలా సందర్భాలు చెప్తున్నా. ఎంతసేపు ఉన్న రాజకీయం ఎక్కడ పోయి చూసినా ఆర్థిక మూలాల చుట్టే చెప్తుంది తప్ప, నేను ఒక ఊర్లో బేస్ చేసుకొని ఆ ఊళ్ళో రాజకీయంగా నేను ఎదిగితే ఆ పార్టీలు నాకు సపోర్ట్ చేసే అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాము. ఎప్పుడైనా చూడండి, ఎవ్వరు కూడా ఎక్కడున్నానే మన అవసరాలను గుర్తించే యువతలోడు గుర్తిస్తాడు. ఈ ఓటు అనేది తెలంగాణలో చాలా విలువైనదని చెప్పిన. ఆ ఓటు రాజకీయాల చుట్టూ గత 20-25 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఓట్ల రాజకీయం మనల్ని అంటుబట్టనీయలేదు. ఈ ఓటు అనే ఆయుధాన్ని మనం పసిగడితే ఈ రాజకీయ పార్టీలు మనకు వస్తాయి. చూడండి, మొన్న తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులకు ఓటు చెబితే 300 కాపులు అంతా ఒకటైతే గంగుల కమల అనే వ్యక్తికి మంత్రి పదవి వచ్చింది. ఇలా మాలలు తక్కువ శాతం ఉన్నా అరే ఓట్లన్నీ ఒక దిక్కు పడతాయి అన్నప్పుడు వాళ్ళు ఢిల్లీ లెవెల్లో, ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు. మరి మాదిగల దాంట్లో ఎందుకు వచ్చినది?
ఇట్లాంటి విభజన 4 గ్రూపులు ఉన్నప్పుడు కూడా మనం ఒక సిద్ధాంత ప్రకారం ఉన్నాం. ఇదే ఓటర్లో జరిగినప్పుడు ఒక మాజీ మంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఈ విడిపోవడం కాదు, కలిసి ఉండాలి, మేము కలవనీకైనా కలుపుకొని సిద్ధం చాలామంది దగ్గర చెప్తున్నాం కదా. మరి ఎవరు ఉద్యమాన్ని జడగొట్టారు, ఎవరు ఉన్నది ఆ చర్చ ఇప్పటికీ కొంతమంది మేధావుల దగ్గర జరుగుతుంది. మీరు అందరినీ ఒకటి చేసే బాధ్యత తీసుకోరి, జాతి కోసం పనిచేసే దిశగా పనిచేయాలని నేను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం సూచిస్తూనే ఉన్నాము. ఇప్పుడేదో వంగపల్లి సీన్ పక్కకు వచ్చి రాగానే ఇంకో సంఘం కాదు. ఆనాడు మనం మందకృష్ణ నుంచి దూరమైన కూడా కొన్ని రోజులలో జాతి విచ్ఛిన్నం అవుతుందేమో, విచ్ఛిన్నం కాకుండా అంటే జాతిని ఒకటి చేసే బాధ్యత మీరు ఒక పెద్ద దిక్కు ఉన్నారని ఒక మాజీ మంత్రిని కానీ ఇదే ఓటర్లు అయినప్పుడు అందరి ముంగట కూడా అతను ఇది కరెక్టే మనోడు మాట్లాడిందని అంటే జాతి ఐక్యత కాడ వంగపల్లిసిన ముందుండనే విషయాన్ని మనం మర్చిపోలేదు. ఎప్పుడైనా ఐక్యత కాడును, అభివృద్ధి చేసే కాడును కష్టమేందో తెలుసు. మా నాన్న జీతం ఉండి చదివించాంటి నాది మూటకొండూరు. అక్కడ ఏ విధంగా ఉంటానో ఎట్లా ఉంటానో కమిట్మెంట్గా మూటకొండూరులో ఎంత అయితే నిజాయితీగా ఉంటుందో ఇదే ఆర్ట్స్ కాలేజ్ కూడా అంతే నిజాయితీగా ఉంటా. వంగపల్లి అంటే నేను చెప్పుకోవడం కాదు, నేను యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోని. విద్యార్థి మీద నా మీద ఉన్న కేసులు విద్యార్థి దశ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంఆర్పిఎస్లో కూడా నా మీదనే 30-35 కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మాదిగ దండోలో ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి నాకు తెలిసి లేకపోవచ్చు అనుకుంటున్నా. అది ఎవరు జాతి వల్లనే అంతో ఇంతో ఎంఆర్పిఎస్ అనగానే అరే ఒక వర్గం తర్వాత వంగపల్లి సేన అనే గుర్తింపు కూడా మీ అందరి వల్ల జాతి వల్లనే నాకు ఈ పేరు వచ్చిందని కూడా నేను చాలా సందర్భాలు చెప్తాను. మరి అట్లా అంటప్పుడు జాతి కోసం నేను పనిచేయడానికి కమిట్మెంట్గా ఉన్నా. వంగపల్లి సేనకి ఒక సమస్య తీసుకొని పోడితే నాకు ఒకరికి ఎందుకు వస్తుంది, నాతో పాటు ఇతరులకు చాలామంది వస్తుంది. నేను ఎప్పుడు వచ్చిన 4 అభిప్రాయాలు తీసుకొని మనం ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందే నేను చెప్పిన మీరు మాట్లాడేటప్పుడు ఈ ఉద్యమానికి నిర్మాణ పరంలో క్లారిటీ లేకున్నా నిర్మాణంగా పూర్తి స్థాయిలో లేదు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా ఎవరు పనిచేస్తే వాళ్ళకి గుర్తింపు ఉంటుందని నేను స్టార్టింగ్ మాట్లాడుతున్నప్పుడే చెప్తున్నా. ఏదో మీటింగ్ వచ్చినాం పోయినామంటే పోతురని మీరు అనడం కాదు. నేను చాలా సందర్భంలో వచ్చిన ఇక్కడ మీటింగ్ వచ్చినాము విన్నాము. ఆ మీటింగ్ది కనీసం కొంతవరకన్నా నా ఏరియాలో నేను చేసుకోవాలనే తపన మీలో ఉన్నప్పుడే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది. అది నియోజకవర్గ బాధ్యుడే కావచ్చు, ఆ జిల్లా అధ్యక్షుడే కావచ్చు, లేదంటే మండల అధ్యక్షుడే కావచ్చు. మనం ఎంత పని చేస్తున్నామనే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు వంగపల్లి సీనన్న కలవలేదేమో, లేకపోతే వంగపల్లి సీనన్న ఫోన్ ఎత్తదో వంగపల్లి సీన్ కోసం కాదు. అరే నేను నా ఏరియాలో నాకంటూ ఒక టీం ఉండి ఓ మండల సమస్యల మీద, ఒక జిల్లా సమస్యల మీద మేములా ఏ రోజన్నా ఫైట్ చేయొద్దన్నమా? ఒక సమస్యను, ఒక స్కూల్ పిల్లను ఒక ఇబ్బంది జరిగితే మీరు మాట్లాడాలని చెప్పలేదా? ఈ నిర్ణయం ఎందుకు తీసుకుర్రు, ఇది సంబంధం లేదని చెప్పినామా? మనం చెప్పలే. ఎప్పుడైనా ఒక నిర్ణయాన్ని మీరు చేసేటప్పుడు ఏ ఎమ్మెల్యేకైనా మిమ్మల్ని దగ్గర ఉన్నా అని చెప్పినామా? మనం కేసీఆర్కి దగ్గర ఉన్న ఇది ఉన్న దగ్గర ఉన్నా ఏమైనా నువ్వు ఆ ఎమ్మెల్యేని ఎందుకు తీసుకుంటున్నావు, ఆ ఎమ్మెల్యేని ఎందుకు దగ్గర ఉన్నావు, ఆయన ఎందుకు అన్నావు, ఏ మాట అన్నావు అని ఎప్పుడు కూడా మనం మాట్లాడలేదు. ఎప్పుడైనా ఉద్యమం ప్రశ్నించినప్పుడే ఉంటుంది. నేను ఆలోచన మా ఎమ్మెల్యే ఉండదు, ఎప్పుడున్నా మనం ఫైట్ చేసినట్టే ఉండదు. మీరు మరి నేను అక్కడ ఉన్నప్పుడు నాకేమన్నా అక్కడ కొమ్ములు ఉన్నాయి, లేకపోతే మరి మీ జిల్లాలలో అక్కడ ఫైట్ చేస్తుంటే మేము ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంటే వాళ్ళని ఎమ్మెల్యే తప్పు చేస్తుండు, ఈయన కొన్ని భూముల విషయంలో కావచ్చు, ల్యాండ్ల విషయంలో కావచ్చు, ఇంకే ఒకరికి అన్యాయం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మాట్లాడొద్దని ఎక్కడ కూడా నేను వద్దనే సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఆ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పని అవునా నాయుడు నిజంగా అన్యాయమే జరిగింది, మనం ఎక్కడైనా ఏదైనా పంచాయతీ అనేది నిజాయితీ ఉన్నాక కూడా ఈ దిక్కు ఎందుకు మాట్లాడుతున్నామని అంటాం. అది అంతా ఒక బాగా పక్కన పెడితే ఇప్పుడు ఒక సమస్య మనం లేవు అందరి మనసులను, ఆ మనసులలో ఉన్నప్పుడు మనం ఎవరన్నా మీ అభిప్రాయాలను ఎవరైనా తిరస్కరించిరా? నేను గ్రామ శాఖ ఉన్న అధ్యక్షుని ఆలోచన ఉంటే నేను తీసుకుంటా. ఎవరెవరు డిక్టేటెడ్ కాదు. 100 మంది ఈ ధర్నా ఆ మీటింగ్లు అన్నారు. నేను కొంతమంది మేధావులతో చర్చించినప్పుడే దీక్ష పెడితే బాగుంటుంది, 30 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో ధర్నాలు రాస్తారోకలు ఎంతోమంది అమరులు అయి చనిపోయారు. దండోర ఉద్యమంలో సంబురాలు చేసుకుంటారా, కేకులు కట్ చేసుకుంటారా, నువ్వు దీక్ష పెట్టుతామి ఇది ఎట్లా సక్సెస్ కదో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మనం దీక్ష అన్నాకనే అప్పటి వరకు మందకృష్ణ అనే వ్యక్తి కవాతు పెట్టిండు. కవాతు ఎట్లా వాడిని క్వశ్చన్ ఆడినప్పుడు అరే అక్కడ దీక్ష జరుగుతుంది, మనం కవాతు ఏం సాధించినా కవాతు పెడతారు అన్నప్పుడు మనం దీక్ష అనగానే వాళ్ళు కవాతు క్యాన్సిల్ చేసుకున్నారు. మనం దీక్ష అనగానే ఎప్పుడైనా కేక్ కట్ చేసేది, కేక్ కట్ చేయలేదు. మీరు ఒకసారి చూడండి. అంటే మన ఉద్యమం ఒక బేసిక్గా మనం పనిచేసినాం.
పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలను. పారిశుద్ధ కార్మికులు ఎవరున్నారు? ఏ పార్టీలు ఉన్నా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆ పార్టీ సిఐటి ఏ ఉన్నా ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళని పర్మనెంట్ చేయాలని, జీతాలు ఇవ్వాలి, జీతాలు పెంచాలన్నారు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ పర్మనెంట్ అనేది నిదానం తీసుకోలే. ఆ సమస్యను కనుక మనం అందరితో మేధావులతో అందరితో సంప్రదించిన నిజంగా మాదిగ రిజర్వ్ పోరాట సమితి లక్ష్యం మాదిగల కోసం చేసినప్పుడు 1,00,000 మంది మాదిగలే 1,00,000 మందిలో 90% మాదిగలు ఉన్నారు. నీ వర్గీకరణ ఏబిసిడీలు అవుతుంది ఎప్పుడైతే కానీ ఇది కనుక దాస్తే జాతి మొత్తం సంపన్న కులాలు హర్షిస్తుంది అన్నప్పుడే మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిఐటి 30 ఏళ్ళ కాలంలో సిఐటి వాళ్ళు కూడా పర్మనెంట్ చేయాలనిలే, జీతాలు పెంచాలి, పని ఎంత చేస్తావో అంత జీతం పెంచాలి, కాలపరిధిని పెంచాలన్నది తప్ప ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పర్మనెంట్ అనే వ్యక్తివి మాదిగ ద్వారా అది మన ఎంఆర్పిఎస్ టీఎస్ అనే విషయాన్ని మనం మర్చిపోద్దన్నలారా. దాంతోపాటు 4-5 విషయాలు ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్లో భూములది ప్రతి రిపోర్ట్ మన దగ్గర ఉంది. ప్రతి రిపోర్ట్ మైసే అనే వ్యక్తి దీని మీద మన సంఘమే వ్యక్తి మొత్తం పూర్తి స్థాయిలో పేరు ఎప్పుడు కాదు ఈ భూమి ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేయాలి అసైన్మెంట్ల మీద. దాని మీద ఇప్పటికీ 3 నెలల నుంచి మా నాన్న మీద మాట్లాడినాడు. 6 నుంచి ఇప్పటికి 6 నెలల నుంచి ఏ భూములు ఎంత, ఏ దళితునికి ఎంత ఉందో ఈ నెల రోజులలో మొత్తం డేటా తీయబోతున్నాము. దాని మీద ఒక వర్క్ జరుగుతుంది. ఒక వర్క్ ఇప్పుడు 3 నెలలే కదా మన సంఘం నుంచి దిక్కు అసైన్మెంట్ల మీద జరుగుతుంది. లిడికాట్ భూములు ఎక్కడున్నాయో దాని మీద వర్క్ చేపిస్తున్నాం. తెలంగాణ ఎంఆర్పిఎస్ ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మాదిగోళ్ళు మన సంఘం వైపు చూసే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. 100-200% మీరు చూడండి. ఎందుకంటే ఒక నాయకుడిని జాతి పెద్ద ఎత్తున వేసి ఒక దిక్కు తాకట్టు పెట్టబోయినా మనం అట్లాంటి పని చేయలేదు. ఎందుకంటే కాలం ముందు అవపడుతుంది. అంత పెద్ద జాతి దేవిని అనే వాళ్ళు ఇవాళ ఎక్కడ చూసినా మనవాద పార్టీకా అని అంటుండ్రు. అట్లాంటి అప్పుడు మనకి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఇప్పుడిప్పుడే 40-41 సంవత్సరాలు ఇప్పుడే మొదటి మొగ్గలెక్క పనిచేస్తున్నాం. ముందు చూస్తున్నాం కార్యాచరణ. చూడండి, మన నిండి పోయిన ఏ సంఘమైనా చూడండి, పోయిన వాళ్ళైనా అరే కరెక్టేనా వంగపల్లి సీను, ఏ తప్పు చేయలే అనే సందర్భాలు ఇప్పటికి అంటనే వస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. నేను వరంగల్లో విషయం మాట్లాడినారు. నేను ఏ రోజు ఎక్కడికైనా నేను రానికి సిద్ధంగా ఉన్నా. అది ఆర్థికమే కావచ్చు, ఏ విషయం కావచ్చు, చిన్న ఫోన్ కాడ ఉండొచ్చు, వాస్తవం, నేను కాదంటలేను. 100-200% మనం నిజాయితీగా కమిట్మెంట్గా నడుస్తుందంటే అది ఎంఆర్పిఎస్ మన ఉద్యమం అనేది మాత్రం మీరు నమ్మండి. భవిష్యత్తులో కూడా మనమే సాధించబోతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేధావుల సమస్యలో, ఉద్యమకారుల సమస్యలో ఖచ్చితంగా ఈ సమస్యను, అన్ని సమస్యలు ఈ రాష్ట్రంలోనూ జాతులు కూడా ఇక్కడ ఉన్న సబ్బండ కులాలు కూడా మన వైపు చూసే రోజులు వస్తాయనేది కూడా మేము భావిస్తున్నాం. ఇవన్నీ రావాలంటే మనం ఓటు ఐడియాలజీని మన పల్లెలలో చెప్పాలన్నారా. ఓటు చాలా ఎంత విలువైందో మీరు ఆలోచించండి. ఒక 50 ఓట్లను మీరు డిసైడ్ చేయండి. నీ ఊర్లో సర్పంచ్ వచ్చి నీ ఇంటికాడ కూర్చుంటాడు. 100 ఓట్లను ప్రభావితం చేయండి. ఎమ్మెల్యేలు వచ్చి మీ దగ్గర ఉంటారు. ఈ ఓటు చైతన్యం లేదు కాబట్టి ఏ రాజకీయ పార్టీలు మన వైపు ఉండలేవన్నలారా. ఆ ఓటు మనం వేసే దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో మాదిగ జాతి ఎందుకు మన వైపు చూడదు? ఈ సమాజంలో ఎందుకు చూడరు ఏ పార్టీలైనా? ఎన్నికలు రాగానే అరే మాదిగలో ఓటు బ్యాంక్ అవసరము, ఎన్నికలు రాగానే ఇలా ఓట్లే అవసరం అనే ఉద్దేశంతో అరే మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటారు. ఎన్నికలు అయిపోయినాక ఏ పార్టీలైనా మన దగ్గరికి వస్తున్నాయా? ఎన్నికల తర్వాత ఎవరైనా మన దగ్గర తీసుకురా అంటే ఓటు చైతన్యం లేదు. మాదిగల కంటే ఐక్యత లేదు. మాదిగల కంటే ఓటు చైతన్యం లేదు. మాదిగలు ఎంతసేపు ఆని మీద ఈయన మీద ఆని మీద అనే ప్రస్తావనలే తీసుకొస్తారు తప్ప దీన్ని ఒక ఐక్యత తీసుకుపోవాలి, దీన్ని ఒక ఐడియాలజీని వైపు తీసుకుపోవాలని ఎవరైనా ఆలోచించరా? మనం 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అంటారు ఒక్కొక్కరు 1% ఉంటా అందరినీ మాస్టర్ జైంట్లో నేను కూర్చోబెట్టిన, అందరితో చర్చించిన. ఇప్పుడు వివిధ సంఘాల నుంచి ఉన్న వాళ్ళతోటి కూడా నేను అందరితో సమన్వయం చేసుకుంటూ వచ్చిన కొంతమంది వ్యక్తుల వల్ల ఆ సమన్వయంలో కొన్ని తారుమారు అయినాయి. మీది ఇదే ఓటర్లో 300-400 మందితో మీటింగ్ అయినప్పుడు ఒక మాజీ మంత్రి అయితే చాలా క్లారిటీగా అన్నాడు కదా, కలవాలని కదా. మరి అట్లాంటి కలవాలన్నప్పుడు మనం కలవనీకైనా కలుపుకపోనీకైనా సిద్ధంగా ఉన్నాము. జాతి కోసం మరో యుద్ధానికి సిద్ధమవుతాం. మళ్ళీ సైకిల్ యాత్ర కానీ అవసరమైతే 3 నెలలు పాదయాత్ర కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఒక మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా చేయాలంటున్నాం. ఏదైతే జిల్లా అధ్యక్షుల లెవెల్లో ఒక వ్యక్తిని అన్న ఏ నిర్ణయం తీసుకున్నా మా తరపున ఒకలో ఇద్దరును, ఒకటి దక్షిణ తెలంగాణ ఒకటి ఉత్తర తెలంగాణ అన్న ఒకరిని ఇక్కడ పెడుతున్నాం. మీ కోర్ కమిటీ కూర్చున్నప్పుడు ఒకరిని మమ్మల్ని విలువండి అనండి, దానికి మేము ఖచ్చితంగా తీసుకుందాము. లేదంటే ఒక దక్షిణ తెలంగాణ నుంచి ఒకరు ఉత్తర తెలంగాణ 10 మందిలో పాదన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అవును నిన్న ఒక నిర్ణయం జరిగింది.
అరే ఇమ్మీడియట్లీ అందరు స్పందించాలంటే స్పందించరు. ఢిల్లీ ప్రోగ్రామ్ అయింది, మనం ఇమ్మీడియట్లీ పెట్టాలనుకున్నాం, గతంలో అనుకున్నాంగా పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఒక మంచి విషయాన్ని అందరికీ అక్కరొచ్చే విషయాన్ని ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతించాలి. కానీ నాకే చెప్పలే అంటారు. అరే ఒక మంచి ఆలోచన అన్నారు తమ్మి, ఢిల్లీ ప్రోగ్రామ్ అనుకుని ఏమైందని నాకు గణేష్ అన్న అవునన్నా కరెక్ట్ అన్నాం. ముగ్గురితోటి మాట్లాడిన అన్న ఒక డేట్ పెట్టేసాం, 6, 7, 3 తారీఖులలో ఒక డేట్ పెట్టినాం. అది పెట్టడానికి కూడా ఒక సందర్భం సమయం ఉంది. కొన్ని విషయాలు అందరం కూడా మాట్లాడేది కావు, ఎందుకు పెట్టినాం అనేది కూడా సీనన్నకు తెలుసు అది విషయం. అట్లాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకుని 6 తారీఖున ప్రకటించినాం. అది ప్రోగ్రామే కదా. అట్లాంటి విషయాలప్పుడు అందరికి మళ్ళీ పాస్ చేసినాం, దాన్ని స్వాగతించాలి. కానీ కాంట్రవర్సీల విషయాలు ఆ సమస్యను పరిష్కారాలను ఇచ్చినప్పుడు అది అందరం కూడా కాంట్రవర్సీలు నానుతున్నప్పుడు దాన్ని పరిష్కరించేటప్పుడు అది చర్చించవలసి వస్తుంది. కొన్ని ఉద్యమ నిర్ణయాలు అట్లుంటాయి, మీరు చూస్తలేరు ఎన్ని. ఇప్పుడు మీ ఊళ్ళో ఎక్కడన్నా ఒక విషయం చెప్పిన ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, ఇమ్మీడియట్గా నేను రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ అందుబాటులో ఉన్నతో ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెడతాడు. దాన్ని కూడా మనం భూతార్థాలు పెట్టినట్టు చూస్తే ఇది ఉద్యమం ముందు పోదు. ఆ విషయం మంచిదా కాదా, కోఆర్డినేషన్ చేస్తలేడా, కావాలని చేస్తుండా లేకపోతే నిజాయితీగా చేస్తలేడా, తీసుకునే సమస్యను బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది అన్నలారా. దాని విషయంలో మీరు ఎంతసేపు ఉన్న నెగిటివ్గా ఆలోచించండి. వెలుమల రెడ్డిలో చూడండి, తను తప్పు చేస్తే దగ్గర పెట్టుకొని తర్వాత పక్క పిలిచి అంటాడు, మనోడే నీ తప్పురా పైన ఇన్నే ఒక మొడక అంటాడు. అవునా కదా? వాళ్ళు 1000 కోట్లు సంపాదించి ఆగం చేసుకున్నా, వాళ్ళు ఎంతోమంది ఎంత అక్రమంగా డబ్బు తీసుకున్నా అనామతము వాళ్ళు ఎవరు బయటపడరు. మన ఇళ్ళల్లో ఎక్కడన్నా మ్యారేజ్లో పోతే చూడండి, మనోళ్ళు పెళ్ళిళ్ళ కాడికి పోతే నాకు టైం అవుతుందంటే అన్నం తినగానే నేను పసలకు నీళ్ళు ఆపాలే, కోళ్ళు ఎండిపోతున్నాయి అంటాడు. అదే రెడ్డోళ్ళ వెలుమల పెళ్ళిలో చూడండి, నా కొడుకు లండన్లో చదువుతుండు, నా కొడుకు అమెరికాలో చదువుతుండు, వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉన్నాయి, మన ఆలోచనలు కోళ్ళు బర్లకాడు ఇక్కడనే ఉన్నాయి. అవునా కదా? మీరు అంటే మన జాతులను కూడా ఎదగాలని జ్ఞానం ధైర్యం పెట్టినాం. అసలు ఇంతవరకు ఇంత జ్ఞానం ధైర్యం పెట్టిన ఆ దండోరా లోగోను ఎప్పుడైనా మనం ప్రస్తావనించిన ఊళ్ళల్లో? డి అంటే దండోరా, జే అంటే జంబూ దీపం. నిశ్శబ్దాల అవన్లోన ఈ జంబూ దీపాన్ని పాలించింది జామమంతుడు. ఆ జామమంతుడు జామమంతుని వారసులే మేము మాదిగలమని ఈరోజు ఎంతోమందికి తెలుసు. అది ఎన్నిళ్ళలో మన వాళ్ళు తీసుకుపోయి ఆ లోగోను ప్రస్తావించారు. జ్ఞానం అంటే ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చినప్పుడు త్యాగం వస్తుంది, త్యాగం వచ్చినప్పుడే ఈ సమాజంలో ప్రశ్నించే తత్వం వస్తుంది. ఆ లోగోను మన ఇళ్ళలోనన్నా కనీసం చెప్పినామా? ఆ లోగో ఉత్తగా వెళ్ళి అందరిలో కదా దప్పు కొట్టినట్టు పోలేదు. డి అంటే డప్పు అంటేనే శబ్దం నుండే అక్షరం ఏర్పడుతుంది, అక్షరం నుండే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిన చరిత్ర ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, వీళ్ళందరూ ఎవరి ద్వారా వచ్చారు? జ్ఞానం ద్వారానే. ఇలా మనం చదువుకున్నాం కాబట్టి 4 అక్షరాలు తెలిసేవాటే మీ అందరం కూడా మాట్లాడగలుగుతున్నా. ఏం చదువులేక ఉత్తగా ఉంటే కలెక్టర్ దగ్గరనో ఒక ఆఫీసర్ దగ్గర పోతే ఏమన్నా మాట్లాడగలుగుతాం? ఆ లోగాన్ని ఎంతమందికి మనం చెప్పినాం? ఆ దండోర ఉందంటున్నాం, లోగో వేసినాం, కనీసం ఆ విషయం అన్న చెప్పినావా? జంబూ దీపాన్ని ఏలింది ఎవరు? జామమంతుడు. ఆ జామమంతుని వారసులో మనం. అవునన్నా కాదన్నా తెలంగాణ ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాది కూడా అవుతాడని నేను కలలుగా అంటున్నా. ఆ వైపు మనం ప్రయాణం చేయాలంటే ఓటు సిద్ధాంతం. వెలుమల ఎంతూరు 0.1 కేసీఆర్ రాజ్యాధికారిని వెళ్ళినాడు. అవునా కాదా? రేవంత్ రెడ్డి అన్నాడు అందరికీ వృత్తులు ఉంటాయి భయ్, మా వృత్తే సీఎం కుర్చీ అని చెప్పిండు చాలా సందర్భాల్లో. మీటింగ్లలో చూసిన రవీంద్ర భారతిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి వాళ్ళ 6% ఉన్నప్పుడు, వాళ్ళ 0.5 ఉన్నప్పుడు, అందరి 5-6 ఉన్నప్పుడు, మరి రాష్ట్రంలో మనది 18 నుంచి 19% ఉన్న మనము ఎటువైపు ప్రయాణించాలి? మనం ఎందుకు రాజ్యాధికారం వైపు? మనం ఇప్పుడు డబ్బులు లేవు, మన దగ్గర ఏది ఆర్థిక సమస్య, కానీ ఓటైన ఆయుధం ఉంది కదా. ఆ మన ఓట్లను మనం వేపించుకునే స్థాయిలో కూడా మనం లేము కదా అన్నట్టు. మనమే ఐక్యత లేనప్పుడు ఇంకెవరు వేస్తారు అన్నప్పుడు ఈ ఐక్యత గురించి 2-3 మంత్రుల ముంగడ మాట్లాడినప్పుడు, ఎమ్మెల్యే ముంగడ మాట్లాడినప్పుడు వంగపల్లి సీనే కదా దీని మీద మాట్లాడింది. అన్న విడిపోవడం వల్ల కష్టాలు ఏర్పడుతున్నాయి, ప్రభుత్వాలు చులకన చూస్తున్నారు, మీరు అందరు కలపాలనే ఉద్దేశంతో కదా మనం అక్కడక్కడ ఎమ్మెల్యే దగ్గర, మాజీ మంత్రి దగ్గర కూడా మాట్లాడింది మనము. మరి వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు? మనం ఆనాటి నుంచి ఈనాడు కూడా కలవనీకైనా కలుపుకోపోనీకైనా మనం సిద్ధంగా ఉన్నాం, ఒక ఎజెండా ఉన్నాం. ఆ ఎజెండా పెట్టాలంటే కొంతమంది మేధావుల దగ్గర కానీ ఒక ఐడియాలజీని పెట్టాలన్నాం. నేను వెళ్ళాకన్నా ఈ ఎంఆర్పిఎస్ ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత ఒక కార్యాచరణ ఇచ్చి ఒక ఎజెండా తయారు చేస్తుంది. ఆ ఎజెండా కోసమే పనిచేస్తుంది తప్ప పక్కదారి పెట్టది. ఆ ఎజెండాను ఒకసారి మీరు చూసుకుంటే అన్న పలానా నేడు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడదామని నీకు ఆస్కారం ఉంటుంది. ప్రజలలో ఓనికి కూడా సిద్ధంగా ఉంటాం. ప్రజలలో ఓత కూడా అరే కరెక్టే కదా, ఆనాడు అదే మాట్లాడి ఇది సాధించాలని పూటకో మాట లేకుండా విషయాన్ని అప్పటిదప్పుడు మాట్లాడకుండా ఒక ఎజెండా అమలు చేసే దిశగా మన ఎంఆర్పిఎస్ ముందుకెళ్తుంది. అది మాదిగలతో పాటు ఇతర కులాలతో పాటు అందరికీ అక్కరొచ్చే విధంగా, ముఖ్యంగా మాదిగ రీజియన్ పోరాట సమితి అంటేనే
వర్గీకరణ లక్ష్యంగా పనిచేసింది. మరి మాదిగల కోసం ఎక్కడుంది? నిజంగా మనం పారిశుద్ధ్య కార్మికులు ఎంచుకున్నప్పుడు అరే 190% మాదిగలు ఉన్నారు. ఇలా చూడండి అన్న, మున్సిపల్ ఆఫీసులో 10 ఏళ్ళు పనిచేస్తే పర్మనెంట్ అవుతున్నాయి. మీరు చూడండి, ఈ మధ్య కాలంలో జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1990 ఏర్పడితే 2012 వరకు పర్మనెంట్ అయినాయి. రామారావు పీరియడ్లో, అది చంద్రబాబు నాయుడు పీరియడ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ ఎక్కితే కేసీఆర్ టైంలో పర్మనెంట్ జరిగినాయి. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ అయినాయి. మరి అదే మున్సిపల్ ఆఫీసులలో 30 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి ఇప్పటికి మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తారు. ఎవరు ఎత్తిపోస్తారు? మాదిగలు. ఈరోజు వాసన వస్తుంటేనే రోడ్డు పంటు పోతే వాసన వస్తే ముక్కు మూసుకుంటూ పోతున్నాము. ఇంత టెక్నాలజీ, ఇంత అవేర్నెస్ ఏర్పడినా చేతులతోటి మలినాన్ని ఎత్తిపోస్తున్నారు. అది ఎవరి జాతి? మన జాతి. వాళ్ళకు యాక్సిడెంట్ అయితే ఎవరు పట్టించుకునే నాదులు లేదు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే ఎవరు వచ్చి కూడా డబ్బులు ఇయ్యరు. మరి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. చిన్న సఫాయి ఉద్యోగం అనేది ఎవరు చేస్తారు? మాదిగల తర్వాతనే మాలలు వస్తారు. మీరు ఎక్కడైనా చూడండి. మరి దానికి ఏదో రెడ్డి వచ్చి అప్లై అయ్యాడు, ఒక బీసీ గౌడ్ వచ్చి ఎందుకు అప్లై అయ్యాడు, ఒక ముస్లింలు ఎందుకు అప్లై అయ్యారు, ఇంకో గౌన్ లైన్ వచ్చి అప్లై అయ్యారు. మున్సిపల్ ఆఫీసులు, గ్రామ పంచాయతీలను ఎవరు పనిచేస్తారు? మాదిగలు. మరి నిజంగా అన్నప్పుడు మాదిగ ఉద్యమం మాదిగల కోసం ఉన్నప్పుడు మరి మున్సిపాలిటీలను పర్మిట్ చేయాలన్నప్పుడు మనం ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకు వాళ్ళకి పర్మిట్ చేయదని మనం ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించద్దు? ప్రధానమంత్రి ఏమన్నాడు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అసలు శుభ్ర చేసింది స్వచ్ఛ భారత్కు మేము అంబాజీట ఆలిన్లను గాను అసలు వీళ్ళే కరోనా టైంలో బ్రహ్మాండంగా పనిచేసిరని వాళ్ళని కాళ్ళు గాడికి హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండు. పూల వర్షం కురిపించిన అంతవరకు అయిపోయిందా? మరి వాళ్ళని పర్మిట్ చేయలే కదా. ఇదే రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మాట్లాడింది కదా. ఇదే కేటీఆర్, అరే ఇది మంచి ఇష్యూ, మీకోసమే స్వచ్ఛ భారత్ ఉంది, అసలు స్వచ్ఛ భారత్కు మీరే అసలైన కారకులని టీఆర్ఎస్ భవన్లో కలిసి కూర్చొని అన్నం తిన్నాడు ఆయన ఐటీ మంత్రి ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతలేరు వాళ్ళ సమస్యల మీద. సిఐటి ఎన్ని ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఈ వివిధ పార్టీలకు ఉన్న జీతాలు పెంచాలి, ఎంతకాలం ఎన్ని గంటలు పనిచేస్తో పని విధానం బట్టి జీతం పెంచాలన్నారు తప్ప ఈ 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళు నుంచి ఏ నాయకుడైనా వాళ్ళ నాయకులు ఎవరు? అగ్రకులాల వాళ్ళు. అగ్రకులాల వాళ్ళు ఎస్సీల కోసం ఎందుకు మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో వెలుమలది కాకపోతే రెడ్లది కాకపోతే వెలుమది నడుస్తుంది. అవునా కదా? చంద్రబాబు నాయుడును తెలివిగా కమ్మలను రాజకీయం నుంచి కొట్టేసి వెలుమైన సీట్ ఎక్కింది చంద్రశేఖరరావు. ఈ వెలుమాలో పోయి మళ్ళీ రెడ్డి అయినా వచ్చిండు. మరి వీళ్ళంతా బలవుతున్నాం కదా. నేను మొదటి నుంచి కూడా, నేను ఆ రోజు నుంచి కూడా, నేను సంఘం ఏర్పడి డే 1 నుంచి కూడా అన్న ఓటు అని చెప్తున్నాం. ఎంతమంది ప్రభావితులు జనరల్ సీట్లో ఉన్నది. మీరు అక్కడ మనలకు అందుబాటులో ఉంటుంది. ఎంత అంటే ఒంగపల్లి మాకు అందుబాటులో లేదు, మాకు టైం ఇస్తలే అంటారు తప్ప నీ గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళకు, నీ గ్రామ పంచాయతీలో ఉన్న పరిధిలో వాళ్ళకు నువ్వు వాళ్ళకు కొంచెం టైం ఇయ్యి. నువ్వెందుకు నీ దగ్గరికి రాదు? రెడ్డివాడు ఉన్నా, బీసీలు ఎవరున్నా, పలానా సారంగం దగ్గర 100 ఓట్లు ఉన్నాయంటే గ్రామ పంచాయతీ వచ్చి సర్పంచ్ నీ దగ్గర ఉంటాడు ఖచ్చితంగా. మబ్బులో 4 గంటలకు వచ్చి ఉంటాడు. అనే సారంగం నాకు ఓట్లు వేపితామి, నీకోసం ఏమైనా పని చేస్తారా, నాకు ఓటు వేయరని నీ దండం పడతాడు. అప్పుడు ఆటోమేటిక్గా మద్దతు తెలిపినా, అరే నాకు సారంగం అంటే రేపు ఉపయోగపడతాను ఆయన ఎమ్మెల్యే దగ్గరికి అక్కడి నుంచి పోయి నీ క్యాడర్ ఏర్పడుతుంది, నీ క్యాడర్ నుంచి ఉంటుంది. నీ మండలంలో ఎస్ఐ రావాలన్నా, ఇంకా అక్కడ ఏముండాలన్నా, అరే పలానా సారంగం అడగాలని అంటారు. ఎందుకు అంటారు అట్లా? ఓటు అంత విలువైనది. ఆ ఓటు వైపు మనం ప్రయాణించనన్ని రోజులు మనం ఏం చేయలేమన్నా గుర్తుపెట్టుకో. లక్షలాది మందికి హైదరాబాద్ తీసుకొచ్చినాం, హైదరాబాద్ను చుట్టుముట్టినాం, హైదరాబాద్ను దిగ్బంద్ చేసినాం. ఏం జరిగింది 20-30 ఏళ్ళ తర్వాత? కేసీఆర్ అనేటోడు దొంగన లంగన పక్కా పెట్టు 14 సంవత్సరాల్లో ఉద్యమం ఏర్పాటు ఎమ్మెల్యేలు చేసి ముఖ్యమంత్రి అయి సీఎం అని చెప్పి కూర్చున్నావు. అవునా కదా? మరి 20 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో పాదయాత్ర చేసినాం, సైకిల్ యాత్ర చేసినాం, లక్షలాది మందిని హైదరాబాద్ తీసుకొచ్చినాం, చుట్టుముట్టినాం, రాజకీయ పార్టీలను గడగడలో వణికిచ్చినాం. ఇవాళ సమాజంలో ఎంఆర్పిఎస్ అంటే ఒకనాడు అభిమానించి ఒకరోజు అరే జాతి కోసం పనిచేసినారు, అన్ని వర్గాల కోసం అని, ఇవాళ ఎంఆర్పిఎస్ అనగానే సమాజం కూడా బయట కూడా ఇవాళ అమ్మా ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని ఎందుకు వచ్చింది? మనం రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఈరోజు మన వాళ్ళు 2 మంది అసెంబ్లీలు ఉంటే ఇలా మన చరిత్ర ఎట్లుండు? మరి అసలు నిర్ణయం ఎందుకు జరగాలి? మలిదశ ఉద్యమాలు జరిగి తీర దిశం కూడా అన్ని సంఘాలలో ఇలా రాష్ట్రంలో అన్ని సంఘాలతో అన్ని రాజకీయాల పార్టీతోటి మనం ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది నేను డే 1 రోజు కూడా మనం 2014 ఏజెండా నేను ఇదే మాటలు మాట్లాడినా, కావాలంటే ఆ రోజు కూడా రికార్డు ఉంది. జ్ఞానం ధైర్యం త్యాగమని చదువు కోసమే అన్నాం. ఎంతోమంది ఇవాళ చూడన్నా 20 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా పోతే ఒక 1200 మందిని విద్యార్థులను చదివించినాం. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, ఇంకా 10 ఏళ్లలో కలిసి 100 మంది కలెక్టర్లు అవుతారని కలలుగా అంటున్నా తెలంగాణ ఎంఆర్పిఎస్ లేదా? ఇవాళ మన ఉద్యమంలో కూడా చాలామంది అన్న 50,000 ఫీజు అంటే 30,000కు మాట్లాడినా, 30,000 ఫీజు అంటే 15,000
నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, 10 పేరెంట్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అన్నా నువ్వు నా బిడ్డను ₹1,00,000 ఉంటే 40,000 చేసినామన్నా చాలన్నా అన్నట్టు. అది చాలా ఉద్యమానికి అది గుర్తింపు కాదా? ఇలా నారాయణ కానీ చైతన్య కానీ మన ఎంఆర్పిఎస్గా పోతే ఎందుకు తగ్గిస్తారు? ఒక్క పేరెంట్ నుంచి కూడా రూపాయి ఆశించకుండా ఈ సీట్ ఇంత ఇవ్వాలని మనం డిక్టేట్ చేసి చెప్తున్నాం. ఆ నిజాయితీ వాళ్ళకి తెలుసు. కార్పొరేట్ కాలేజీలకు పలాని తెలంగాణ ఎంఆర్పిఎస్ టీఎస్ వంగపల్లి ఉంటారే, నిజాయితీ గల వాళ్ళకే లేనోని కోసమే ఉంటారు తప్ప వాళ్ళు ఇంకో లాలూచిపాడు ఇంకో పేరెంట్ దగ్గర నుండి అట్లాంటి కకృతి బుద్ధి మన ఎంఆర్పిఎస్లకు లేదని ఆ ఇన్స్టిట్యూట్ యజమానులకు తెలుసు, మనకు తెలుసు. ఇది కాదా నిజాయితీ? ఎంతమందిని విద్యార్థులు రెసిడెన్షియల్ అయిపోయలేదా? గురుకుల పాఠశాల కాదు, ఇక్కడ ఉండు చాలామంది లేనోళ్ళ దాంట్లో కూడా వేరు. ఇది కాదా మన సేవ? ఇది ఎందుకు సేవ అనుకుంటలేరు? 10 ఏళ్ళ తర్వాత చూడు అన్నా, నేను ఎస్ఐ అయినా వస్తాడేమో అనుకుంటున్నా, నేను కలెక్టర్ అవుతున్నా. 20 ఏళ్ళ తర్వాత ఆ ఉద్యమాన్ని విమర్శించినా కదా. 20 ఏళ్ళ తర్వాత బీపీ షుగర్లు పెరిగినాయని మనమే మాట్లాడినాం. 20 ఏళ్ళ తర్వాత ఈ ఉద్యమంలో నేను ఎస్ఐ అయినా అని అంటారు కొంతమంది విద్యార్థులు అంటారు, కానీ నేను కలలుగా అంటున్నా. ఇప్పటికి చాలామంది అన్నా నా కొడుకుని ఇప్పుడు పలానా కాలేజీలో సీట్ ఇప్పించినావు, నా బిడ్డని ఇప్పించినావు, పలానా డిగ్రీ కాలేజీలో ఇప్పించినావు, పలానా దగ్గర ఫీజు ఉందని చాలామంది అంటారు. అట్లా 1000 మంది నా దగ్గర మన ఉద్యమంలో తీసుకొచ్చిన వాళ్ళే. మీ అందరూ కూడా తెలుసు కాదా? అది సేవ కాదా? అట్లా చేసుకుంటూ వస్తున్నాము. అందుకోసమే మన ఇళ్ళల్లో కూడా పూలే అంబేద్కర్ బొమ్మలు పెట్టాలని చెప్పిన. ఎంతమంది పెట్టారు మీరు పూలే అంబేద్కర్ బొమ్మలు? ఎందుకంటే చిన్న పిల్లలు ఎదిగేటప్పుడు రైట్ సంతోషం అన్న, చిన్న పిల్లలు ఎదిగేటప్పుడు అమ్మాయిని ఎవరు అంటే అంబేద్కర్ అంటే ఆయన గురించి 4 బుక్కులు అక్షరాలు నేర్పించాలని చెప్పినాం. అంటే చిన్నప్పుడు చెట్టు అయితే ఎట్లయితే అటు ఇటు వంగుతుందో ఆ పిల్లలు కూడా చదువుకునే టైంలో వాళ్ళకి మంచి జ్ఞానం నేర్పించాలని ఒక విద్య వైపు ప్రయాణించినాం. అందుకోసమే మన జ్ఞానం ధైర్యం త్యాగమని పెట్టినాము. మన వైపు ఓ దిక్కు జ్ఞానం దిక్కు ప్రయాణించనే, ఓ దిక్కు ఉద్యమం దిక్కు ప్రయాణించుకుంటేనే రాజకీయ చైతన్యం లేకపోతే మనం సక్సెస్ కాలే. మీ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి అన్నారా, ఆ రాజకీయ చైతన్యంతోటే ఇలా రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి వచ్చిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న రెడ్డోళ్ళంతా కలిసి రెడ్డి కార్డుకి మనం ఓటు అయిపోతే మనం చనిపోయినట్టే, మనం విలువలేనట్టే, సమాజం రెడ్డిలో లేనట్టు అనే ప్రచారం జరిగింది. వాస్తవం కాదా? అది ఏ పార్టీలో ఉన్నా రెడ్డి ఒక వ్యక్తి పార్టీలో పోటీ చేసిండంటే ఆ రెడ్డి కోసమే పనిచేసేది తప్ప ఇతరుల కులాల కోసం చేయలే. మరి మనం మన విషయంలో ఎందుకు ఆ వైపు దూరం ఉన్నాము? ఆ వైపు ప్రయాణిద్దాము. అందుకోసమే అన్న దయచేసి ఇది చాలా ఓటు అనేది మీకు అర్థం కాదు. ఇట్లా చైర్ తీసి చెప్పు తీసి కింద వేసినంత సేపులో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓటు వేయించుకుంటాడు. అవునా? మనం అట్లా ఎందుకు వేసుకోలేకపోతున్నాం? ఆ చైతన్యం ఎందుకు కాలేకపోతున్నాం? మాలలు చూడండి, మనకు మాలలకు ఎంత తేడా ఉంటుంది, వాళ్ళకి ఎంత అవుతుంది అంటే మనం అంతా అన్ని సంఘాలను కూడా ఏకం చేసే శక్తి మన తెలంగాణ ఎంఆర్పిఎస్కి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు దీని తర్వాత జరగబోయేది అదే. అందుకే జాతి మనం వైపు చూస్తూ అంటున్నాం. ఆ నిర్ణయం కాడ ఖచ్చితంగా మీరు ఏదైతే మీ మనసులో ఏదైతుందో 12 కానీ ఇంకేదైనా చర్చించగానే సిద్ధంగా ఉన్నాం. ఆ వైపు ప్రయాణిద్దాం. సన్నా ఈ ఎజెండా ఉంది, మీరు ఒక ఎజెండా తీసుకొని వచ్చారు 3 నెలల కింద. ఆ ఎజెండా మీద వర్క్ జరిగింది. ఆ వర్క్ ఇప్పుడు నేను మీరు దీని తర్వాత మొత్తం దాని మీద వర్కే జరుగుతుంది. మొత్తం మైసన్నాని వచ్చి మొత్తం ఏమన్నా మీకు ఐడియా ఉండదు. అసెంబ్లీ ల్యాండ్ల మీద ఎవరా మైసన్న? మన ఎంఆర్పిఎస్లో మొదటి ఉద్యోగులు ఉన్నాడు. ఒకవైపు నిన్న కూడా మాట్లాడినా రేపు నీకు ఆధారాలతో ఉంటాం. రేపు మీకు మొత్తం ఏ భూమి ఏ జిల్లాలో ఎంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ఎంత దళితుల భూమి ఉంది, ఎంత ప్రభుత్వం కబ్జా చేసుకుంది, కేసీఆర్ ఎంత భూమి అనే లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. లేదా అన్న గణేష్ అన్న, అది మీకు ఇప్పుడు మళ్ళీసారి ఇది అందరూ ఇది అయిపోయినాక చూపిస్తాం. లిడ్ క్యాప్ భూమి కేసీఆర్ ఎంత తీసుకుండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత తీసుకుండు, ఆ లిడ్ క్యాప్ భూమి మాకెంత కానీ దాని మీద కూడా ఒక మహిళ ఒక అక్క తిరుగుతుంది. అది మనకు అది ఉండి నేను ఎప్పుడు కూడా ఉత్తగా ఏం లేను. అప్పుడు కూడా ఈ విషయాలు తీసుకోవాలంటే వాళ్ళు ఇటు వాటానుడు పోయింది తప్ప ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు. కాబట్టి నిజాయితీగా చిత్తశుద్ధితో ముందుకు పోతాం. రాబోయే రోజులలో మనమే దిక్సూచేద్దాం. దయచేసి 6 తారీఖు నాడు ఏదైతే మీరు అన్నారు ఈ 300 మంది లేదన్నా 50,000 మంది టార్గెట్ వంగపెలిసిన అందరి జాతిని ఇక్కడ చదివాలి. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి 2 లక్షల మంది ఉన్నా 3 లక్షల మంది ఉన్నా ఇక్కడ ఉన్న 33 జిల్లాల అధ్యక్షులు ఒక్క రోజులో చూడండి ఎంత కమిట్మెంట్. మనకు మొన్న ఫోన్ చేసి ఇవాళ రమ్మని చెప్పిన ఒక్క జిల్లా ఒక 4 జిల్లాలు తప్పకుండా 33 జిల్లాల అధ్యక్షులు ఇంకా అధ్యక్షులతో పాటు ఒక్కొక్కరు అడ్వాన్స్గానే వచ్చారు తప్ప ఎవరు రాదు. ఎందుకు మిమ్మల్ని పిలిచిన మీపై బాధ్యత ఉంది కాబట్టి అధ్యక్షులతో చర్చించాలి కాబట్టి అధ్యక్షులతోటి ఈ బాధ్యత ఉపయోగపాలి కాబట్టి ఇలా మీకు ఉపయోగిస్తున్నాం. నేను ఫస్ట్ వాడానా నేను అధ్యక్షుని కొట్టి మళ్ళీ ఒక నియోగవర్గం కాదు కథ నెక్స్ట్ ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత చైర్ సిస్టమ్ ఉండదు. అట్లా మాట్లాడినా కాబట్టి విఫలమైందండి. ఇప్పుడు సారంగం అని చెప్పింది అదే, నేను అనేది అదే. ఇప్పుడు అధ్యక్షుడు అంటే అని చెప్తే అధ్యక్షుని దారిని ఆ జిల్లాలో ఏం జరుగుతుంది కోఆర్డినేషన్ జరగాలని నేను మైక్ తీసుకున్నప్పుడు అదే మాట్లాడినా. రైట్, మళ్ళీ ఒకసారి సారంగం అన్న కూడా అది గుర్తు చేసినందుకు కూడా ధన్యవాదాలు. అందరి తరఫున ఓపెన్గా ఇట్లా మాట్లాడినప్పుడే కదా
ప్రశ్నించినప్పుడే మదన్ అన్నాడు ఎలాగా అన్న మనం ప్రశ్నించే వైపు ఉండాలి, ప్రశ్నించినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. ఉంగపల్లి అంటే అప్పుడు టైగర్ లెక్క హీరో లెక్క ఉన్న ప్రశ్న చంపుకున్నప్పుడే మనం జీరో లెక్క అయినాం. ఇప్పుడు ప్రశ్నించే తత్వంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ విధంగా జరుగుతుందో మీరు చూడండి. ప్రశ్నించే కాడ, జైలుకి వెళ్ళే కాడ, తన్నులు తినే కాడ, లాఠీ దెబ్బలు వాడే కాడ ఉంగపల్లి సీనే ముందుంటాడు అనేది కూడా ఈ సందర్భం కూడా మీరు గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా నేను మళ్ళోసారి కూడా చెప్తున్నా, డెఫినెట్లీ చర్చిద్దాం ఇటువంటి విషయాలు. మళ్ళీ కూడా ఢిల్లీ ఫోరం తర్వాత అధ్యక్షులు నేను చెప్తున్నా, ఎవరైతే పనిచేస్తున్నారో మళ్ళీ కూడా కూర్చొని ఒకసారి సమన్వయం చేసి ఇట్లాంటి సుదీర్ఘంగా ఒక నిర్ణయం చేసుకొని ఒక కాన్సెప్ట్ను బిల్డప్ చేద్దామన్నా ఖచ్చితంగా వైపు ప్రయాణిద్దాం. మీరు ఏదైతే చెప్పిన విషయాలు ఉన్నాయో ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత ఖచ్చితంగా ఆ విషయాలను తీసుకుందాం. మీరు కూడా మీ అధ్యక్ష బాధ్యత, అధ్యక్షుడు ఇక్కడనే ఉండి అక్కడ మండల అధ్యక్షులకు టచ్ లేకుండా, మండల అధ్యక్షులకు ఫోన్ లేకుండా, గ్రామ శాఖలకు కూడా ఫోన్లు ఎత్తని రోజులు కూడా చాలామంది, అంటే అందరినీ కాదు కొంతమంది కూడా అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర కమిటీ కోర్ కమిటీ వాళ్ళు కూడా జిల్లాలో కూడా సమన్వయం చేస్తలేరు. ఈ జిల్లా అధ్యక్షులు కోర్ కమిటీ కూడా అధ్యక్షుడు అంటే కూడా పూర్తి స్థాయిలో సమన్వయం ఇవ్వకపోవచ్చు. ఇవి ఉన్నాయి ఖచ్చితంగా. ఇవి అన్నిటినీ పరిశీలించి దీని తర్వాత మనం ఒక ఎజెండా తీసుకొని ముందుకెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్, జై మాదిగా. ఏదైతే 6 తారీఖు నాడు ఉందో దయచేసి మరోసారి కూడా చెప్తున్నా, ఇక్కడ ఒక 50 మంది అన్న 6 తారీఖు నాడు మీరు ఫ్లైట్లో వస్తారా, నడుచుకుంటూ వస్తారా, సైకిల్ మీద వస్తారా, మీకు ఢిల్లీలో ఫుడ్ పెడతాం 2 పూటలు. ఒకరోజు నైట్ షెల్టర్ 6 తారీఖు నాడు నైట్ ఉంటే కూడా మీరు పొద్దున బుక్కి వాళ్ళ 6 తారీఖు నాడు పొద్దున వచ్చి సాయంత్రం పోతలు ఉంటే కూడా సాయంత్రం కూడా డిన్నర్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఆ రోజు 3 ఉంటుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్, ఒకవేళ పొద్దున్న 6-7 గంటలకు దిగుతోళ్ళకు ఉంటే, లేదంటావు మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ కూడా ఉంటుంది. అన్న మనోళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉందంటే కూడా ఆ రోజు ఏమైనా షెల్టర్ చూడమంటే కూడా 6 తారీఖు నాడు నైట్ ఉంటుంది. తర్వాత మీరు 7కి వస్తారా, 8కి వస్తారా, 9కి వస్తారా మీకు తెలుసు. ఇంకోటి కూడా దయచేసి ఢిల్లీకి రాగానే 300 మంది అక్కడికి వస్తుర్రు. మరోసారి కూడా చెప్పింది చాలా సీరియస్. ఆ ధర్నలో కూర్చోగానే 70 మంది, 90 మంది, 100 మంది ఉంటారు. అరే మరి వచ్చింది ఇంత దూరం నుంచి 1600-1500 కిలోమీటర్లు వచ్చి ఆ చలికి వానలా ట్రైన్లా ఇబ్బంది పడుకుంటూ వచ్చి ఆడ 4 గంటలు 5 గంటలు కూర్చొనికి ఇబ్బంది పడినప్పుడు మరి ఎందుకు మనం ఇంత దూరం నుంచి అక్కడ ఎందుకు పోడు మరి? అవునా కదా? మరి ధర్నాకు వచ్చినప్పుడు ధర్నా తర్వాత ఒక లేకపోతే అన్న మేము 6 తారీఖు నాడు వస్తాం, మాకు 6 తారీఖు నాడు షెల్టర్ ఉంచుది, 7 తారీఖు కూడా భోజనాలు పెట్టుర్రు అంటే అట్లా కూడా మేము సిద్ధంగా ఉంటాం. ధర్నా మొత్తం కూర్చో అదన్నా సిద్ధమై అందరు కలిసి అభిప్రాయించి ఒకరి మీద రండి. అన్న 6 తారీఖు నాడు మాకు నైట్ షెల్టర్ ఉంచండి, 7 తారీఖు నాడు మధ్యాహ్నం లంచ్ పెట్టండి, లేకపోతే డిన్నర్ అయినా పెట్టండి, మేము 7 ఉంటామా 8 ఇస్తాం, అట్లా కూడా చేస్తాం. మరి ఇక మీరు వచ్చి నవాబు లెక్క అందరు కొంతమంది వచ్చి అటు ఇటు పోయి ఇక ధర్నాల గంట సేపు కూర్చొని కథం 7 ఉన్నాయంటే ఆయన తాజ్మహల్ ఏవైనా ఆగ్రా రకరకాల తీర్లో పోతే ఇది బాధ అనిపిస్తుంది. దయచేసి మనము ఉద్యమ పరంగా వచ్చినప్పుడు ఆడ 300 మంది ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, అరే ఇక్కడికి వచ్చిరా మంది ఏం లేరా 70 మంది వచ్చాయి. మొన్న 5 రోజులలో మనం లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు 180 మంది వచ్చినాం. ధర్నాలు ఎంతమంది కూర్చున్నారు? 77 మంది. నేను లెక్క పెట్టిన అంతేనా? 77 80 మంది ఉన్నాం. మరి 180 మందికి 80 మంది ఉంటే సగం మంది అటుపోయారు కదా. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరైతే ఈసారి ఒక సిస్టమ్ పెడుతున్నా ఏ జిల్లా అధ్యక్షులు ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షులు ఈసారి ₹1 కూడా ఎవరు లేదు. స్వచ్ఛందంగా ఒక జిల్లా అధ్యక్షుడు 5 మందిని తీసుకురాకపోతే ఎందుకు నువ్వు లీడర్ వాడ? రాష్ట్రాన్ని మొత్తం నేను జిల్లాకు మొత్తం బాస్ అంటావు, ఎంఆర్ఓ దగ్గర నేను జిల్లా అధ్యక్షుడు అంటే గల్ల ఎగిరేసి నేను ఎంఆర్పిఎస్ అంటే అన్నంటివి. ఒక 5 మంది తీసుకురాకపోతే నువ్వెందుకు లీడర్, నేనెందుకు లీడర్ నాడా? అరే వాస్తవమా కాదు చెప్పండి. ఒక 5 మంది ఒక జిల్లా నుంచి 5 మంది ఇప్పుడు ఒక ఆయన 15 మంది అనో 20 మంది అనో 30 ఇవన్నీ వద్దు. జిల్లాకు 5 మంది కమిట్మెంట్గా ఒక కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు 5 మందిని తీసుకురాలి. 150 మందితో చేద్దాం. మనం ఎక్కువ కూడా అక్కడ ఢిల్లీకి వచ్చి పెద్దగా హంగామా కూడా వద్దు. ఈసారి దీక్ష కాబట్టి 100 మంది 150 మందితో దీక్ష అనుకున్నాం. ఎప్పుడైనా 300 మంది అంటున్నాం కదా, ఎప్పుడైనా ఇచ్చిన ఈసారి రూపాయి ఇవ్వకుండా ఎవరు పనిచేస్తారో వాళ్ళకి రేపు గుర్తింపు ఉంటుంది. 100 మంది లేదన్నా 200 మందిని కాపాడుతాడు వంగపల్లి, 300 అన్నా కాపాడదాం. అది కాదు ఎవడు వంగపల్లి ఇప్పటిదాకా ఏమైంది, ఏదో తెస్తున్నా ఏదో పోతున్నా అంటే ఈ జాతి కోసం అంటుంటే ఇంకో తీరు అనుకుంటుంది. అందుకే ఎవడు పని చేస్తాడు, ఎవరు నిబద్ధతగా ఉంటారు, ఎవరు జాతి కోసం చేసినా తేలిపోతుంది కదా. 5 మందిని తీసుకురాని వాళ్ళు జిల్లా అధ్యక్షులు ఎందుకు, 4 తీసుకురాని వాళ్ళు జిల్లా అధ్యక్షులు ఎందుకు? రైట్. ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, నాకు కూడా తెలుసు. నేను మీ దగ్గరే కదా కింది నుంచి వచ్చినాను, విద్యార్థి సంఘం నుంచి వచ్చినాను. నేను ఆ కష్ట సుఖం నీకన్నా ముందు తిన్నవా అని అమ్మ అయితే అడగకుంటే ఎట్లయితే అన్నం పెట్టదో అడగకున్నాను వంగపల్లి ఏంది నీ పరిస్థితి అంటాడు. అనలేదా చెప్పానండి, 10 రూపాయలు ఉన్నాం. నేను ఇంత స్వచ్ఛందంగా ఎవరు చెప్తారు చెప్పు? అరే మీ శ్రమ వల్లనే మీ నిజాయితీ వల్లనే నాకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. మీరెంత బలంగా ఉంటే వంగపల్లి సీన్కి అంత బలంగా ఉంటాడని చెప్పిన. మీరెంత నిర్వీర్యం అయితే జిల్లాలలో నేను అంత నిర్వీర్యం అవుతా అని చెప్పిన.
ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్తారు? నా అయ్యకి ఏం కోట్లు లేవు వాడు సంపాదించడానికి, లేకపోతే మా ఇంటికాంచెల్లో తీసుకొచ్చి అని పెడతలేరు, అవునా కాదా? మరి అట్లాంటప్పుడు మీరు కూడా బాధ్యతగా తీసుకొని సినన్న కోసం పనిచేస్తున్నప్పుడు, ఉంగపల్లి సీన్ కోసం పనిచేస్తున్నప్పుడు మీరు కూడా నిజాయితీ కరుడు కట్టిన ఒక నిక్కాసిగా లీడర్ లెక్కుండి ఇది టార్గెట్ ఢిల్లీ ప్రోగ్రామ్ ఆ దీక్షకు వచ్చిర్రు 5 రోజులు అన్న ఎంతమందితో చేసినాం మనం? 30 తారీఖు నాడు అనుకున్నాం, 7 తారీఖు దీక్ష, మధ్యలో 2 రోజులు 6 రోజులు గ్యాప్లు 1000 మందితో వచ్చినాం, 1000 మందితో చేసినాం. అక్కడ ఇది తెలంగాణలో, అది ఢిల్లీ కాబట్టి ఈ 10 మంది 20 మంది అన్నలు ఒక 5 మందిని తీసుకురండి. మీ దమ్ము ధైర్యం అప్పుడు మీరు ఏదన్నా అంటే అన్న మీరు తలుచుకుంటే తెస్తారు, కానీ యాసినాన్ని ఇస్తారా ఎందుకు మాకు ఎందుకు తీ అంటారు. అందరు ఇటుకు వస్తాడు, అందరి దగ్గర డబ్బులే ఉంటాయి, ఏ వంగ పిలిచి నన్ను అడితే పోతుంది కదా దేనికన్నా వస్తాను అనుకుంటారు. మీరు దమ్మున్నోళ్ళు ధైర్యం ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఎట్లా నాకు తెలియదా? ఇప్పుడు రాజేష్ ఖాన్ ఉండి పైసలు లేవా, మహేష్ అని ఎటుపోయి ఉండా, ఆ నరేష్ ఇట్లా చాలామంది ఒక్కొక్కరు. హనుమంతు దగ్గర తీస్తే 10,000 వెళ్తాయి, నన్ను పైసలు వచ్చి అన్న ఢిల్లీలో ఉంటే రూపాయి లేదన్నా నేను ఎట్లా పోవాలంటాడు. మళ్ళీ బయట పోయిచ్చా అంటే అట్లా ఉండాలి. మనోళ్ళు చూడన్నా రెడ్డోళ్ళు బాపులలో చూసి మనం తక్కువ, మనం చిన్న అనువులే వాళ్ళ సంపాదన ప్రాతిభాన చూసేది ఎట్లా చేసేది తెలుసా? అందులో ఎవడెవడో అక్కరాయుడు ఎవడు సమాజంలో తెలియదు, ఎక్కడ గుర్తింపు లేని వీడు చక్కగా పోయేది. మనం ఇంతమంది సమావేశం ఉన్నా ఇంతమంది పరిచయాలు ఉన్న పోవాలంటే ఇబ్బంది అయ్యేది. వానికి ఏ సంబంధం, వీడు ఎవర్రా దీనికి ఏం సంబంధం ప్రగతి భవన్కి అనేది వాడు చక్కగా పోయేది. మనం ఇంతమందితో ఉద్యోగం చేస్తాము, దెబ్బలు తింటాం, జైలు పాలైతే అందులో పోవాలంటే ఫోన్ కొట్టి ఇటు కొట్ట వాని కారు చక్కగా వెళ్తుంది. మనం 2 రోజుల ముందు అరే అందులో పోవాలంటే ప్రయత్నం చేయాలి. నిజం అట్లాంటి సందర్భం చాలా బాధ అనిపించేది. ఓ సరే అమ్మ ఏందిరా నాయన అనిపించేది. మనం ఎట్లున్నా ప్రశ్నించే తత్వం కాబట్టి దాన్ని జీర్ణించుకోలేదు కాబట్టి ఆ టికెట్ ఇవ్వాలని కూడా అమ్మాయిడు ఎప్పుడు ఎవరినో తిడతాడని ఉద్దేశంతో ఉంది కాబట్టి ఎవరు అనుకున్నా ఈ జాతిని మనం గట్టిగా ఉందాం, గట్టిగా చేస్తాం. అదంతా మీద అయినా దయచేసి రేపటి నుంచి రేపు లేదా అన్న ఎల్లుండి అన్ని జిల్లాలలో మీరు కరపత్రం రిలీజ్ చేయండి దయచేసి. అన్ని జిల్లాలో ఎల్లుండి అన్ని జిల్లాలో కరపత్రం రిలీజ్ కావాలి. జిల్లాకు 5 మంది చొప్పున తీసుకొచ్చి ఒక 200 మందితో దీక్ష విజయంతం చేసుకున్నాం. మీరు ఖచ్చితంగా తీసుకొస్తారని నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. 100-200% కూడా తెస్తారని నమ్మకం ఉంటున్నా. సోమవారం నాడు మీకు ఖచ్చితంగా టైం ఇస్తా. ఇంకోళ్ళు ఎవరైతే ఎన్ని ఫోన్లు అయినా అన్ని ఫోన్లు మాట్లాడతాం. దయచేసి ఇగో మాదిగలు అంటేనే మానవత్వానికి మాది పేరు, మాదిగలు అంటే నమ్మకానికి మారిపోయారు. ఆ నమ్మకమైన మనుషులు మనం మాదిగల్లోనే ఉన్నాం కాబట్టి ఎక్కడైనా చూడు ఊళ్ళలా ఏమని అంటే మాదిగ అని అంటారు. ఎందుకంటారు? మాదిగలు అంటేనే ప్రేమతత్వం, మాదిగలు అంటేనే అమ్మతత్వం. అందుకోసమే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లాలో కరపత్రాలు తీసుకొని పోస్టర్లు ఉన్నాయవే శ్రీకాంత్ ఏ డమ్మీ ఆ పోస్టర్ మొత్తం రిలీజ్ చేద్దాము. రేపు తెచ్చుకొస్తుంది. రేపు లేదా వెళ్ళిన అన్ని జిల్లాలలో కరపత్రాలు రిలీజ్ చేయండి. పోస్టర్లు ఇప్పుడు డమ్మీ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాము. దీని కూడా ఎవరి పేరు ఎక్కడ ఉండాలి. ఇప్పుడు తాత్కాలిక ఢిల్లీ మొన్న నుంచి అయిపోయినావు. ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత దీనికి అంత ఒక కొత్త రూపకల్పన, కొత్త ఎజెండా తోటి ఫ్రెష్గా స్నానం చేసినట్టు పోతూ తెలంగాణలో ఎంఆర్పిఎస్ఏ కీలకంగా ఉంటుంది అనే విశ్వాసాన్ని నమ్మండి. ఆ నమ్మకమే మనకు ఫలిస్తుంది. జై భీమ్. కండువాలు కూడా ఏ జిల్లాలో ఏం లేవో, కండువాల జెండాలు వచ్చినావా ఏ జిల్లాకి? అరే మళ్ళీ ఏందన్నా